ట్రిప్కి మేమైతే ఊరు వచ్చామండి. జబలగ్దర్ అండి, ఊరు పేరు వచ్చేసి జబలగ్దర్. అక్కడ రిసార్ట్కి వచ్చామండి. చూసారా, ఇదిగోండి, ఇది రెంట్కి తీసుకున్నారు ఈ బిల్డింగ్ అయితే మా సారాల్లో 24 గంటలు తీసుకున్నారండి. పిల్లోడు పుట్టినరోజు కానీ అయితే మేము ఇక్కడికి వచ్చాం. కొండల పైన ఉంది, ఇలా అయితే మౌంటైన్ అంటున్నారు. మనం అలా తిన్నాక వెళ్తే సాలండి, సాల్ చూసారా, సాల్ కూడా చాలా బాగుంది. ఇక్కడ డైనింగ్ టేబుల్, సోఫాలు, అలాగ వచ్చేసి టీవీ అన్నీ బాగున్నాయి కదా. అలాగే వచ్చేసి పైకి వెళ్ళడానికి తిన్నాక మెట్లు పక్కన మనకు కిచెన్ కూడా ఇచ్చారండి. కిచెన్ చూసారు, కిచెన్ కూడా చాలా బాగుంది. పక్కనే కింద ఒక బెడ్రూమ్ కూడా ఇచ్చారు. మనం తిన్నాక అయితే పైకి వెళ్దామండి. మీకైతే నేను పైన బెడ్రూమ్లో అయితే చూపెడతాను. మా మేడం వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు. మనం అయితే బాల్కనీలోకి వెళ్దామండి, కొండను చూపెడతాను మీకు. రెండు ఒకసారి పైకి వెళ్దాం. పైన చూసారా లైట్లు ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదండి. మనం ఇక్కడికి వచ్చి వెళ్ళి తీసుకొస్తే ఇంత ఎలాగో చూడడానికి గట్రా అవుతుంది. మామూలుగా అయితే ఇంత దూరం వచ్చి మనకి చూడడానికి మనకి ఎక్కడ అవకాశం అండి. వీళ్ళ ఇంట్లో చేస్తున్నాం కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్తూ ఉంటారు. కొన్ని అందాలు అయితే మనం చూడడానికి కూడా అయితే ఉంటుందండి. సరే అండి, అయితే ఇదిగోండి మన బాల్కనీలోకి వచ్చాం కదా. ఇదిగోండి ఇక్కడ నుంచి చూడండి, కొండలకి ఈ బిల్డింగ్లకి సమానం మాట అండి. ఇంకా డబల్ కూడా ఉందంటండి, మరి ఇంకా ఎత్తు ఉందంట. మనమైతే ఎత్తుకెళ్ళలేదు, సెకండ్లో ఉన్నాం మనమైతేనే. ఇదిగోండి వచ్చేసి ఈ విధంగా ఉందండి చూడండి. అంత పచ్చ వాతావరణం అన్నమాట అంతా వచ్చేసి. ఎందుకంటే మనం కొండపైన ఉన్నాం కాబట్టి పైన వచ్చేసి చాలా బాగున్నాయండి. ఇంకా మన వీడియోస్ అయితే వస్తాయి. ఇంకా మనం కొండల పైన అదే రెస్టారెంట్లు ఇవన్నీ, ఒక రెస్టారెంట్కి వెళ్ళాము, అది వీడియో కూడా వస్తుందండి, దాన్ని కూడా మీరు ఆదరించండి. అలాగ వచ్చేసి చూడండి, కింద పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. మొత్తం ఇక్కడ ఉయ్యాల్లో జారి బల్లలు అన్నీ ఇచ్చారు కదా, ఇక్కడ ఆడుకుంటున్నారు అన్నమాట. అలాగ వచ్చేసి చూడండి, మనం ఇప్పుడు వంటగదిలోకి అయితే వెళ్దాం. చూడండి, ఇది వంటగది అండి. వంటగది అయితే మంచి బాగా ఇచ్చారు. ఇందులో కావాల్సిన సామాగ్రి అన్నీ అయితే ఉన్నాయి. అయినా మేము తెచ్చుకున్నామండి. చూడండి, మా బాబా వాళ్ళ అమ్మాళ్ళ ఇంట్లో పని వాళ్ళు అయితేనే వీళ్ళు కూడా ఉన్నారు. సరే, మా బాబా వాళ్ళ అక్క వాళ్ళ అమ్మాళ్ళ పని మనుషులు అంటే వీళ్ళు అయితేనే. చూడండి బాగుంది కదా, వంటగది కూడా ఎంత బాగా ఇచ్చారు ఇక్కడ. చూడండి, స్విమ్మింగ్ వచ్చేసి మనం పక్క నుండి అయితే స్విమ్మింగ్ అండి, ఎంత నీట్గా ఉందో చూడండి. స్నానాలు చేసినప్పుడు తీద్దాం అనుకున్నాను కానీ దిగడానికి అయితే నాకు అవకాశం దొరకలేదు. ఎందుకంటే పెద్దోళ్ళు కూడా స్నానాలు చేస్తారన్నమాట పిల్లలతో పాటు. ఇంకా అందుకని అయితే నేను తీయలేదండి. చూడండి, ఇలాగ వచ్చేసి గేట్ పక్క నుండి మనకి ఎంట్రన్స్లు ఇచ్చారు. నీళ్ళు చూడండి ఎంత బాగా వస్తున్నాయి, నీళ్ళు ఇలాగా మంచి బాగా వస్తున్నాయండి. ఆ కింద నుంచి చూడండి, చిన్న పిల్ల కాలువలాగా కిందకి వెళ్తున్నాయి. చూడండి, చిన్న పిల్ల కాలువలాగా కిందకి వెళ్తున్నాయి. ఇక్కడైతే మా బుద్ధుడు ప్లేట్ వేసాడండి, అదే మనం భోంచేసే ప్లేట్ అందులో వేసాడు అనమాట. అలాగ వచ్చేసి ఇక్కడ చూడండి, కూర్చోవడానికి ఒక కుర్చీలు ఇవన్నీ మంచి డైనింగ్ టేబుల్ ఇవన్నీ మంచి బాగా ఏర్పాటు చేశారు కదా. చూడండి, చాలా బాగుంటుంది కదా ఇక్కడ. అలా వచ్చేసి పక్కనే అండి మాంసం కాల్చుకుని, రాత్రి అయితే మాంసం ఇక్కడే మంచిగా కాల్చుకుని పొరోటాలు పెట్టుకుని తిన్నారన్నమాట. మా ఊళ్ళో కాల్చేసుకొని ఇక్కడ పక్కనే సింక్ చూసారా, ఇక్కడ కడిగేసుకోవడం, ఇక్కడ కాల్చేసుకోవడం, ఇక్కడే తినేస్తారు. బాగుంది కదండి. ఇదిగోండి, పక్కనే మనకు సింక్ కూడా ఇచ్చారు, కాల్చేసుకోవడం, కడిగేసుకోవడం, తినేడు. అలాగ వచ్చేసి స్విమ్మింగ్ చూడండి, ఈ పక్కనే స్విమ్మింగ్. ఇదిగోండి, ఆ ఎదురుగుండా వస్తున్నారు చూడండి, అతనే మా సారు. ఇలాగ వచ్చేసి చూడండి, పిల్లలందరూ కూడా ఇవన్నీ ఊగుతున్నారు. ఇవన్నీ పువ్వుల మొక్కలు, ఇవన్నీ రకరకాల పువ్వుల మొక్కలు అలా సంబంధించి చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. అవైతే మనం ఏం తీయలేదండి. మన వీడియో నచ్చినట్లయితే మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కూడా చేయండి.